నమస్కారం, నా పేరు పద్మావతి. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్తీక మాసం సందర్భంగా శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలోని శ్రీ భవానీ శంకర స్వామి దేవాలయంలో వేడుకగా జరిగిన స్వామివార్ల పల్లకి సేవ. కోట పట్టణంలో ఈ నెల 23న జరగనున్న రాజ్యాంగ దినోత్సవ రాష్ట్ర స్థాయి బహిరంగ సభను జయప్రదం చేయండి. కరపత్రాలను ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షుడు మీజూరు మాధవ్. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా సైదాపురం మండలం శ్రీ సిద్ధలయ్య కోనలో పోటెత్తిన భక్తజనం. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలోని శ్రీ భవానీ శంకర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాస వనభోజన కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన స్వామి అమ్మవార్ల పల్లకి సేవ అత్యంత వైభవంగా జరిగింది. కోట గ్రామానికి చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభిషేకాలతో పాటు జడకోలాటం భక్తులను ఆకట్టుకుంది. తూర్పుగోదావరి జిల్లా శ్రీ మాండవ్య శ్రీనివాస మహిళా కోలాట మండలి మండపేట వారు చేసిన జడకోలాటాన్ని భక్తులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై ఉంచి ఆలయం చుట్టూ వందలాది మంది భక్తుల సమక్షంలో పల్లకి సేవను చేపట్టారు. ఈ కార్యక్రమానికి తోడ్పాటును అందించిన దాతలు, భక్తులకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి నిర్వాహకులు పెల్లూరు కోటేశ్వర్ రెడ్డి, కలిచేటి భాస్కర్ రెడ్డి, నాగలాపురం గిరిధర్ రెడ్డి, కొండూరు వెంకట రమణారెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగ సాయి, బల్లవోళ్ళు సుధాకర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కోట మండలం కోట పట్టణంలోని ఈ నెల 23వ తేదీన బహుజన ఐక్యవేదిక మాల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టనున్న భారత రాజ్యాంగ దినోత్సవ రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభ ద్వారా భారతదేశంలోని మాలలకు ఓ సందేశాన్ని ఇవ్వబోతున్నట్లు బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు. కోట పట్టణంలోని బహుజన ఐక్యవేదిక కార్యాలయం వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలో భాగంగా ఐక్యతను చాటుకోవడం కోసం కోట పట్టణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు సంకల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్, రాష్ట్ర మాలల ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షులు అశోక్ బాబు, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్, రాష్ట్ర మాలల గెజిటెడ్ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, రాజ్యాంగ రక్షక దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు రేచర్ల రాజేష్, బహుజన ఐక్యవేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దాసరి సుందరం ముఖ్య అతిథులుగా హాజరు కానట్లు తెలిపారు. బహుజనులు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చి ఈ భారత రాజ్యాంగ దినోత్సవ భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్డా వెంకటయ్య, వెంకటరమణయ్య, దాసరి సుందరం, పాలమల్లి, పనబాక హేమంత్, పసల చిరంజీవి, వెంకటరమణయ్య, రాజగోపాల్, అశోక్ కాంబ్లే, ఏడుకొండలు, కేశవ్, సూర్య, బాబురావు తదితరులు పాల్గొన్నారు. బహుజన ఐక్యవేదిక మరియు రాష్ట్ర మాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగు సభను 23వ తేదీ నవంబర్ 23 పంచాయతీ ఆఫీస్ ఎదురుగా కోటలో, తిరుపతి జిల్లా కోటలో జరగబోతా ఉంది. భారీ స్థాయిలో 5 సభలు పెడితే 5 సభల్లో మొట్టమొదటిసారిగా కోటలో పెట్టడం జరుగుతూ ఉంది. ఈ సభకి వేలాదిగా తరలి రావాలని బహుజన ఐక్యవేదిక మాల జేఏసీ తరఫున మేము పిలుపునిస్తూ ఉన్నాం. అయితే మిత్రులారా, రాష్ట్ర స్థాయిలోనే ఒక పెద్ద సభ కోటలో ఇచ్చారంటే ఇక్కడ అన్నోళ్ళు చెప్పినట్టు ఎంత ఉద్యమ స్ఫూర్తి ఉందో ఇది రాష్ట్రమే కాకుండా దేశానికి కూడా పాకాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. ఈ సభకి తెలంగాణ నుంచి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మరియు గనుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి గడ్డం వివేక్ గారు వస్తున్నారు, విజయ్ కుమార్ గారు వస్తున్నారు ఐఏఎస్, తర్వాత రెంజల్ రాజేష్ గారు వస్తున్నారు, కవి, గాయకుడు, రచయిత. ఆయన దేశమంతా తెలిసిన వ్యక్తి, మంచి గొప్ప కళాకారుడుగా మేము ఇక్కడికి ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రెంజల్ రాజేష్ గారిని ఇక్కడికి పిలుపునివ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆయన వస్తున్నాడు. తర్వాత చింతామోహన్ గారు వస్తున్నాడు, ఎక్స్ఎంపీ గారు. తర్వాత ఏఐసిసి నుంచి దామోదర్ రావు గారు వస్తున్నారు, 4 రాష్ట్రాల ఇన్ఛార్జి అయినటువంటి దామోదర్ రావు గారు వస్తున్నారు. ఎక్స్ఎంపీ అశోక్ కుమార్ గారు రాజమండ్రి నుంచి వస్తున్నారు. కాబట్టి ఈ భారీ బహిరంగ సభకి పెద్దోళ్ళు నలు దిక్కుల నుంచి పెద్ద నాయకులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. కాబట్టి తులిపిల్లి అశోక్ బాబు గారు, రాష్ట్ర ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు తులిపిల్లి అశోక్ బాబు గారు కూడా వస్తున్నారు. కాబట్టి ఇంకా కూడా కళాకారులు, విశాఖపట్నం నుంచి ఒక కళాకారుల బృందం జనచైతన్య మండలి వాళ్ళు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఈ సభని అందరూ కలిసి తన వంతుగా, తన బాధ్యతగా దీన్ని సక్సెస్ చేస్తారని, ఈ సభని రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు పొందేటట్టు కోట నుంచి ఒక సందేశం మేము కోట నుంచి రేపు ఇవ్వబోతున్నాం. ఇదే రాష్ట్రం, ఇక్కడిచ్చే సందేశమే రాష్ట్రంలో జరుగుతుంది, దేశంలో కూడా ఇదే సందేశం జరుగుతుంది అని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. అందరికీ జై భీమ్. భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా తిరుపతి జిల్లా కోటలో పంచాయతీ ఆఫీస్ ఎదురుగా ఈ నెల 23వ తారీఖున 3 గంటలకు బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సందర్భంగా జరగనున్న సభకు వేలాది మందిగా తరలి రావాలని ప్రతి ప్రజాస్వామ్యవాది, ప్రతి పౌరుడు, ప్రతి ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు, ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ రాజ్యాంగ సభ వేడుకల్లో పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా వాళ్ళందరినీ కూడా కోరుతున్నాం. జై భీమ్. రేపు 23 కోట్ల జరగబోయేటటువంటి బహిరంగ సభకి వందలాది మందిగా, వేలాది మందిగా, లక్షలాది మందికి తరలి వచ్చి ఈ సభని మీరు విజయవంతం చేయాలి. దీనికి ముఖ్య అతిథులుగా మన గడ్డం వివేక్ గారు వస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రధాన వక్త, రాజ్యాంగ రక్షక దళ్ మన అన్న రెంజల్ల రాజేష్ గారు, వక్త, గాయకుడు, కవి, మాల వీరుడు, అదేవిధంగా అశోక్ బాబు గారు, వెంట్రపాటి శ్రీను గారు, అదేవిధంగా సుందరమన్న,
మన అధ్యక్షులు సభాధ్యక్షులు మీజు గారు మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, బహుజన సంఘాలు అందరూ వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాధవన్న గారి నాయకత్వాన్ని రాష్ట్ర స్థాయే కాదు ఈరోజు దేశ స్థాయిలో కూడా మేము నిలబెట్టుకున్నాం. కాబట్టి ఇంకా ముందు పోతాం మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ. థ్యాంక్ యూ సార్. జై భీమ్. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి మాలవీరుడు కూడా ప్రత్యేకమైనటువంటి జై భీమ్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై భీమ్. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని సంగం థియేటర్ సెంటర్లో 70 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను తుడా చైర్మన్ దివాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోపే మున్సిపాలిటీ పరిధిలో 9 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. సంగం థియేటర్ సెంటర్ నుంచి పోటిపాలెం జాతీయ రహదారి వరకు సెంట్రల్ లైటింగ్కు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. త్వరలోనే అర్బన్ హెల్త్ సెంటర్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అనంతరం చెరువు కట్టను పరిశీలించి మొక్కలు నాటారు. గూడూరు చెరువు కట్టను ఆధునీకరించి చెరువు కట్టపై వాకింగ్ టాప్ పార్కును ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామన్నారు. తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ తుడా పరిధిలోని మున్సిపాలిటీలో వసతుల మెరుగుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సులేన్న గారికి, ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు. ఈరోజు గూడూరు మున్సిపాలిటీలో 60 లక్షల రూపాయలతో నగరిగా ఆడేటువంటి స్ట్రీట్ లైట్స్ని నా చేతుల మీదుగా, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, ఇక్కడ ఎన్డీఏ కుటుంబం అందరి చేతుల మీదుగా లైట్స్ వేయటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎంత డెవలప్ అవుతున్నాయనేసని. పంచాయతీ నుంచి కూడా మనం మున్సిపాలిటీస్తో కలపాలనేసని గ్రేటర్ తిరుపతి కావచ్చు, లేదంటే గ్రేటర్ నెల్లూరు కావచ్చు, అన్ని కూడా రాష్ట్రం మొత్తం కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎదుగుదలలో భాగంగా గ్రామాలు ఉండే వాళ్ళని కూడా మనం మైండ్ మెచ్యూరిటీ చేసి అన్ని విధాలుగా మనం డెవలప్ చేసే విధంగా మనం కృషి చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు గూడూరులో మీకు అందరూ తెలిసి ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడుతున్నారు. ఈరోజు ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఆటంకాలు రాకుండా అందరూ బాగా చదువుకొని మహిళలంతా కూడా స్వేచ్ఛగా అర్ధరాత్రి కూడా రోడ్లో తిరిగే విధంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా మొత్తం లైటింగ్ కావచ్చు. మేము ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూనే ఉంటాము. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పెద్ద సమస్య డ్రైనేజ్ సమస్య. ఆ డ్రైనేజ్ సమస్యను కూడా అతి త్వరలో క్లియర్ చేస్తాము. రెండవది ఇక్కడ చెరువు ఉంది, మన మంచి లేక్ హైవే వ్యూ ఉంది, దాన్ని కూడా మంచిగా వాకింగ్ ట్రాక్ చేసి డెవలప్ చేసే విధంగా కూడా గూడూరు ప్రజలకు కూడా అందిస్తామని మనస్ఫూర్తి చెప్తున్నాను. అలాగే ప్రజలంతా కూడా చేతి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సంతోషం. ఈరోజు నెల్టూరు అంటే భాస్కర్ అన్న అంటే నెల్టూరు. ఇప్పుడే కాదు, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు నేను 95 సంవత్సరాలు చూస్తున్నా మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నుంచి. గతంలో ఎంపీగా రాజేశ్వరం గారు ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా నెల్టూరుకు వచ్చి భాస్కర్ అన్న ఏమడిగితే అది ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. దాని తర్వాత ఎమ్మెల్యే దుర్గాప్రసాద్ గారు ఉన్నప్పుడు కూడా నెల్టూరు ఏమిడితే రోడ్డు అయినా డ్రైన్ అయినా మా భాస్కరానికి మొదటి ప్రయారిటీలో ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే నేను ఎమ్మెల్యేగా గతంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఉన్నప్పుడు మా భాస్కర్ అన్న ఏ పని చెప్పినా అది ఎంత పెద్ద కష్టమైన పనినా కానీ ముందుండి మోటుకొని పని చేసిన తర్వాత అబ్బాయి పని చేసాము, మా ఊరికి ఏం చేస్తావు అంతే, ఇంకేం అడగడు. మా ఊరికి ఏం చేస్తావు, మా ఊళ్ళో చదువుకున్న పిల్లకాయలు ఉన్నారు, మా పిల్లకాయలకు ఉద్యోగాలు ఇస్తావు ఇవ్వ అంతే తప్ప సొంతంగా ఇంతవరకు ఆయన ఒక్క పని చేయలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను భాస్కర్ గురించి. ఈరోజు కూడా అంత పెద్ద గూడూరులో మీటింగ్ పెట్టకుండా మా భాస్కర్ దగ్గర మీటింగ్ పెట్టారంటే అది భాస్కర్ ప్రత్యేకత అని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే అటువంటి నాయకుడు ప్రతి ఊర్లో కన్నా తెలుగుదేశం పార్టీకి ఉంటే తెలుగుదేశం పార్టీకి డోకా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిజంగా ఈరోజు నెల్టూరు ఈ విధంగా అభివృద్ధి చెందిందంటే కేవలం అది భాస్కర్ అన్న వల్లే అని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తున్నా. భాస్కరానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే డిఆర్డబ్ల్యూ కళాశాల పిల్లలు చాలా మంది వచ్చిన తల్లి మీకు కూడా ఆల్ ది బెస్ట్ తల్లి. మీ ప్రిన్సిపాల్ గారికి కూడా, హనుమంత్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మన గూడూరులో ఈరోజు సంగొండీడు దగ్గర నుంచి చిలకూరు బైపాస్ వరకు కూడా దాదాపు 70 లక్షలతో మనం ఈరోజు సెంట్రల్ లైటింగ్ ప్రారంభించాం. ఈవినింగ్ చూస్తే దాని కళ, దాని ప్రత్యేకత మీ అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ సార్లు
మన దివాకర్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. సాయంత్రం అయితే చూస్తే ఏ విధంగా ఉందో మీరే నాకు ఫోన్ చేసి చెప్తారు. అట్లాగే 15th ఫైనాన్స్లో 5 కోట్లతో టౌన్లో సీసీ రోడ్లు డ్రైన్లు కూడా మంజూరు చేశాం మా కమిషనర్ గారి సహాయ సహకారాలతో. అలాగే జనరల్ ఫండ్ కింద 1,10,00,000తో వర్కులు చేశాం. సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంజూరు చేశాం. అవి కూడా త్వరలో మున్సిపాలిటీలు అన్నీ కూడా. తిరుపతి జిల్లా నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీడీఓ సురేష్ బాబు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, డిఈలు, సచివాలయ ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సురేష్ బాబు మాట్లాడుతూ తాగునీటి వాటర్ ట్యాంకులలో ఎన్ని లీటర్లు వాటర్ ఉంటుంది, ఒక రోజులో ఎన్నిసార్లు ఆ వాటర్ ట్యాంకర్కు నీళ్లు వదులుతున్నారు అనే వివరాలని సచివాలయ ఉద్యోగుల దగ్గర ఉండాలన్నారు. వీలైతే పంచాయతీ సెక్రటరీ దగ్గర ఆ వివరాలు సేకరించి వాటిని రోజువారీగా మెయింటెనెన్స్ చేయాలని ఆయన తెలియజేశారు. ఈ ఫార్మేట్లో ఇచ్చున్నారు. మామూలుగా మనం గ్రామ పంచాయతీలో ఏ పని చేయాలన్నా ఫస్ట్ పంచాయతీ సెక్రటరీ ప్లస్ సర్పంచ్ వీళ్ళిద్దరితో మనం మోటివేట్ కావాలి, తప్పదు. అంటే వాళ్ళిద్దరు ప్రమేయం లేదే మనం ఏమీ అక్కడ చేయలేము. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఈ వాటర్ సోర్స్ సంబంధించి మీరు యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఆ సెక్రటరీ, ఆ సర్పంచి, వెల్ఫేర్ అసిస్టెంటు, ఆశా వర్కరు, ఒక స్కూల్కి సంబంధించిన టీచరు, ఎస్ఐటి మెంబరు, వీళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ అనేది కంపల్సరీగా జరగాలి. సరేనా? అందరి బాధ్యత ఉంటుంది. పాఠశాలలోకి వచ్చేటప్పటికి వెల్ఫేర్ అసిస్టెంట్ ఏదో పెట్టేస్తూ ఉంటాడు, ఆడెట్లుంది ఏడెట్లుంది అని. పెట్టేసిన తర్వాత దాన్ని మనం సెట్ చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని క్లీన్ చేసుకోవాలి అనేది మనలో ఉంటుంది. అది ఒకసారి మాట్లాడుకోండి, చూడండి. ఇప్పుడు మనకుండే ఓహెచ్ఆర్ ట్యాంకులకు సంబంధించి వాటర్ కెపాసిటీ ఎంత ఉంది అనేదన్నా తెలుసా? మనకి ఉండే ఎన్ని ట్యాంకులు ఉన్నాయి, ఒక్కొక్క ట్యాంకులో ఎంత వాటర్ స్టోరేజ్ అవుతుంది, రోజుకి మీరు ఎన్నిసార్లు దానికి వాటర్ పంపిస్తున్నారు ట్యాంకులోకి, ఎన్నిసార్లు విడిపిస్తున్నారు, క్లోరినేషన్ ఏ రోజు నుంచి ఏ రోజుల వరకు చూస్తున్నారు, అక్కడ నేమ్ ప్లేట్ ఒకటి పెట్టి తేదీ, సమయం, క్లోరినేషన్ చేసిన ఆ డీటెయిల్స్, ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా పేరు రాయాలి. నెక్స్ట్ అతని సెల్ నెంబర్ కూడా రాయాలి. ఇవి కంపల్సరీగా ఉండాలి. మీరు ఒకసారి మీకు ఉండే ట్యాంక్స్ దగ్గరికి వెళ్ళి చూసుకొని ఆ సెక్రటరీతో మాట్లాడి ఈ డీటెయిల్స్ అన్నీ రాస్తున్నారా లేదా. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కేంద్రం సమీపంలో ఉన్న శ్రీ సిద్ధలై కోనలో ఎక్కడ చూసినా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని దీపారాధన చేశారు. కోన వద్ద ఉన్న శివపార్వతులను వివిధ పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. సిద్ధలై కోనలో వెలిసిన శ్రీ నవకోటి నవనాథుల సిద్ధలయ్యతో పాటు వారి ప్రియ శిష్యులైన సారంగధరుడికి పాలాభిషేకంతో పాటు పుష్పాభిషేకం చేశారు. స్వామి ఆలయం సమీపంలోనే ఉన్న శివుని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వాముల వారికి నవగ్రహ దోష, కాలసర్ప, రాహుకేత్వాది దోష నివారణ పూజలు నిర్వహించారు. సురేష్ ట్రేడర్స్, శ్రీలక్ష్మి ట్రేడర్స్, క్లిప్పర్ పైప్ ఏజెన్సీ సురేష్ ప్రసాదుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే సిద్ధేశ్వర స్వామి దేవస్థానం అన్నదాన సత్రంతో పాటు దక్షిణమూర్తి ఆలయ ప్రాంగణంలో ఎక్కడెక్కడ భక్తులు స్వచ్ఛందంగా మొక్కల్లో భాగంగా అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధయ్య దేవస్థానం అధ్యక్షులు డేగా రమణయ్య, ప్రధాన కార్యదర్శి అబ్బూరు వేణుగోపాలరావు, సర్పంచ్ వెందోటి శారద, ఉప సర్పంచ్ బోలిగర్ల శివకుమార్, కమిటీ సభ్యులు, పూజారులు, సైదాపురం గ్రామస్తులు పాల్గొన్నారు. స్వామి యొక్క కృపా కటాక్షం పొందాలని కోరుకుంటున్నాం. గూగుల్ కామకాపుస్తులైన ఊతుకోవటం చూస్తారండి.
కృష్ణాపట్నం నాగేశ్వరరావు గారు 100 రూపాయలు. అశోక్ గారు 100 రూపాయలు సమర్పించారు. శృతి నాగార్జున గారు అన్నదానానికి పేరు గారు అన్నదానానికి 100 రూపాయలు సమర్పించారు. నేను సాయికి పంపిస్తాను. మనం ఫోటో స్టూడియోలో అదే ఆడికి వెళ్తున్నావు సతీష్ అన్న. శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి వారికి నీ దర్శనార్థం చేసుకున్న వారికి ఓం నం నమస్తే రుద్రమణ్యావతో దశవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదే నమః. యాదశ శివాతమా శివం బభూవనేదనో శివాశరవ్యాయ తవనయానో రుద్రకుడయ యాదే రుద్ర శివా తనో ఘోరగాపాపకాశిని తయానస్తునవంత గిరిశం దమయా చాకసీ యామిషుం గిరిశం దహస్తే వివర్షస్తవే శివాం గిరిత్రతాం హి పురుషం జగత్ శివేణ వచసాత్వా గిరిసాక్షావదామసి యదనః సర్వమిజ్జగదయక్షాంగం సుమనో అసత్ అధ్యవో వ్యవధీవ్యక్త ప్రథమో దైవవ్యోభిషత్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్తీక మాసం సందర్భంగా శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలోని శ్రీ భవానీ శంకర స్వామి దేవాలయంలో వేడుకగా జరిగిన స్వామివార్ల పల్లకి సేవ. కోటపట్టణంలో ఈ నెల 23న జరగనున్న రాజ్యాంగ దినోత్సవ రాష్ట్ర స్థాయి బహిరంగ సభను జయప్రదం చేయండి. కరపత్రాలను ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షుడు మీజూరు మాధవ్. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా సైదాపురం మండలం శ్రీ సిద్ధలయ్య కోనలో పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.